నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ఉపాధి కల్పిస్తున్న సంస్థకే అడ్డంకుల భారతీయ సిమెంట్స్ని అడ్డుకోవద్దు, హైకోర్టు ఆదేశం. భారతీయ సిమెంట్స్ వ్యాపారాల కార్యకలాపాలను అడ్డుకోకూడదు, శాంతి భద్రతలను ప్రజాస్వామ్యాన్ని కాపాడటం పోలీసుల చట్టబద్ధ బాధ్యత, తీర్పులో స్పష్టం చేసిన న్యాయస్థానం. మరి ఇప్పటికైనా చంద్రబాబు గారి ప్రభుత్వం భారతీయ సిమెంట్స్పై కక్షగట్టి 10 మంది కూడా ట్రాక్టర్లు అడ్డం పెడితే కూడా ఆపలేని ప్రభుత్వంగా ఎంత చాతకాంతరం అనే విమర్శ వస్తున్నా కూడా ఎందుకు అట్లా వ్యవహరించింది? చివరికి కోర్టుకు వెళ్ళి ఈ రకమైన ఉత్తర్వులు తీసుకొచ్చారు. మరి ఇప్పుడైనా వాళ్ళ వైఖరిలో మార్పు వచ్చిందా లేదా? పోలీసు వారు ఇప్పటికైనా చర్యలు తీసుకుంటున్నారా లేదా? దీనిపై సాక్షి కడప ప్రతినిధి శ్రీనివాస్ లైన్లో ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ తాజాగా వచ్చిన హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో అక్కడ ఏమైనా కొత్త పరిణామాలు ఏమైనా ఉన్నాయా? యథాప్రకారం అట్లాగే కంటిన్యూ అవుతోందా ఇంకా అడ్డంకి? నిన్న రాత్రి హైకోర్టు తీర్పు వచ్చింది. దీన్ని ఇప్పుడు పోలీసులకు అందజేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే నిన్న రాత్రి వరకు కూడా, అర్ధరాత్రి వరకు కూడా అదే పరిస్థితి అయితే కొనసాగుతుంది. భారతీయ సిమెంట్స్ లో ఏదైతే క్యాప్టివ్ మైన్ లోకి వాహనాలని వెళ్లకుండా, అదేవిధంగా లోపల నుంచి బయటకు రానివ్వకుండా పూర్తి స్థాయిలో అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ కార్యకలాపాలు మొత్తం కూడా ఆగిపోవాలనేటటువంటి ఒక కుట్రతోనే ఈ విధంగా చేస్తున్నారనే ఆరోపణలు అయితే నిన్నంటున్నాయి. భారతీయ సిమెంట్స్ కూడా హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు స్పష్టంగా చెప్పింది తనకున్నటువంటి విచక్షణాధికారాలని 226 ఆర్టికల్ ప్రకారం పూర్తి స్థాయిలో అక్కడ శాంతి భద్రతను కాపాడాల్సిన బాధ్యత పోలీసులు అని చెప్పేసి కూడా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా మరి ఈ రోజు పోలీసులు ఏ విధంగా స్పందిస్తారు అనేది కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నిన్న రాత్రి డిఎస్పీ కూడా భారతీయ సిమెంట్స్ ప్లాంట్ దగ్గరకు వచ్చారు, చర్చలు జరిపారు. అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని మాత్రం ఏ మాత్రంతో బయటికి తొలగించడం కానీ మైన్ లోపలికి వెళ్ళింది. ఎందుకంటే అక్కడ నిత్యం బ్లాస్టింగ్ జరుగుతుంది. ఆ తర్వాత మైన్ బయటికి తీసుకురావడానికి ఏదైనా ప్రమాదాలు జరిగితే అక్కడ ఉన్నటువంటి ఆందోళన చేసే వాళ్ళకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. అయినప్పటికీ ఆ యాజమాన్యం కూడా వాళ్ళతో వెళ్ళి ఎక్కడైతే అంటే మామూలు శాంతియుతంగా నిరసన జరిపే వాళ్ళ మీద లాఠీ చార్జీలు అడావుడి చేస్తారు. ఇక్కడ రోడ్డుకు అడ్డంగా పెట్టిన వాళ్ళని బతిమిలాడుతున్నారా పోలీసు వారు? పోలీసు వారు అసలు లోపలికి మైనింగ్ లోపలికి వచ్చి వాళ్ళని మీరు ఇక్కడ ఉండకూడదు, ఇది చట్ట విరుద్ధము, మీరు ఈ విధంగా కార్యకలాపాలను అడ్డుకోకూడదు అని చెప్పినటువంటి దాఖలాలు అయితే లేవు. వాళ్ళు యథావిధిగా లోపల ఏదైతే మొదట ట్రాక్టర్లు అడ్డం పెట్టి లోపలికి వెహికల్స్ వెళ్ళలేకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి, ఆ తర్వాత యథావిధి డైరెక్ట్ మైన్ లోపలికి వెళ్ళి ఏదైతే లారీలు టిప్పర్లు తిరిగేటటువంటి దారిలో అడ్డంగా నిలబడి వాహనాలను రాకపోవడం అడ్డుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. పోలీసులు ఒక డ్రోన్ కెమెరాను ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది చూసుకుంటున్నారు తప్ప అక్కడ వాళ్ళని నిరోధించడం కానీ వాళ్ళని బయటికి తప్పించేటువంటి కార్యక్రమం. భారతీయ సిమెంట్స్ యాజమాన్యం కూడా అదే కోరుతున్నది, ఇమ్మీడియట్ గా వాళ్ళని పక్కకు తప్పిస్తే. ఎందుకంటే వారం రోజులుగా ప్లాంట్ లో సిమెంట్ ఉత్పత్తి కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. కార్మికులు తీవ్ర ఇబ్బంది పడాల్సినటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఇమ్మీడియట్ గా వాళ్ళని క్లియర్ చేయండి అని కోరుతున్నప్పటికీ కూడా ఆ పోలీసులు తమ విధిని తాము నిర్వర్తించిన కారణంగానే హైకోర్టును ఆశ్రయించారు. ఈ రోజు క్లియర్ గా హైకోర్టు దాని మీద తీర్పునిచ్చింది. మరి ఈ రోజు పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తారనేది చూడాల్సిన అవసరం ఉంది. రైట్. చాలా దురదృష్టకరం. పెద్ద సీనియర్ అయినటువంటి చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఎంత అధ్వానంగా పనిచేస్తుందని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరం లేదు. ఇప్పటికైనా ఆయన తన వైఖరి మార్చుకుని పరిశ్రమలను ప్రోత్సహించే రీతిలో నడిచే పరిశ్రమలు మూతపడకుండా చూడాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. ఎంతసేపు ఎదుటి వైసీపీ మీద విమర్శలు చేసే చంద్రబాబు గారు మరి తను ఎందుకు ఇట్లా ఫెయిల్ అవుతున్నారు, దానికి కారణం ఏంటి? దిక్కుమాలిన రెడ్ బుక్ ఎఫెక్టా, ఇంకేదన్నా కారణమా ఏమిటనేది ఆయన ఆలోచించుకుని ఇప్పటికైనా ఆయన వైఖరి మార్చుకుంటే మంచిదని చెప్పాలి. చూద్దాం ఏం జరుగుతుందో. ఇక ఇతర వార్తల్లోకి వెళ్దాం. థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇతర వార్తల్లోకి వెళ్దాం. అమెరికాలో అదానీలపై కేసు కొట్టివేత. 2 ఏళ్ల క్రితం ఆరోపణల వెలుగులోకి. విస్తృత పరిశీలన తర్వాత కొట్టివేతకు డీజీఏ సిఫారసు ఆమోదించిన న్యూయార్క్ జడ్జి. నీ పుత్ర ప్రేమ గుట్టు తెలిసింది గోవింద అంటూ గోవిందరావు గారు అనేటువంటి ఎమ్మెల్యే కొడుకును కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నం మీద కథనాన్ని ఇచ్చారు. పంచదారలో మైనింగ్ నిలిపివేయాలి, మైనింగ్ ఫ్రీ హెరిటేజ్ జోన్గా ప్రకటించాలని పర్యావరణవేత్తలు వీళ్ళంతా కూడా కోరుతున్నారు. వాళ్ళు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి, భూపేంద్ర సింగ్ యాదవ్కి, వీళ్ళందరికీ లేఖలు రాశారు. మంగళవారం ఖాతాలో మరో 3,800 కోట్లు అప్పుల మీద అప్పులు. ఇప్పటికి దాదాపు 3,68,000 కోట్లు చేరిందట ఘనంగా చంద్రబాబు గారి అప్పుల ఖాతా.
మనలో మనం విమర్శలు చేసుకోవద్దు. సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలతో గొడ్డలి పార్టీ కుట్రలంట. ఒక పక్క వాళ్ళు తిట్టుకుంటా మళ్ళీ గొడ్డలని అనుచిత భాష వాడటం ఏమిటో. మరి బీజేపీ వాళ్ళకు కూడా ఎందుకు ఇట్లా ఎలో చేస్తున్నారో తెలియదు. కానీ తెలుగుదేశం ట్రాప్లో బీజేపీ జనసేన ఎందుకు పడుతున్నాయి? అక్కడ ఒంగోలులో వీళ్ళిద్దరూ తిట్టుకుంటే తెలుగుదేశం ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, జనసేన మాజీ మంత్రి జనసేన నాయకుడిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అనేక ఆరోపణలు చేసుకుంటే ఆ ఆరోపణలు గుట్టు మొత్తం బయటపడితే దాని మీద దర్యాప్తు చేయరంట. గుప్ చిప్ అంతా ఏం మాట్లాడకుండా కూర్చోవాలని చెబుతున్నారు. ఇట్లా ఉంది ప్రభుత్వ వైఖరి. పీపీపీ ముసుగులో వనరుల దోపిడీ జరుగుతోందంటూ సిపిఎం కార్యదర్శి శ్రీనివాసరావు గారు తీవ్రంగా విమర్శించారు. అమ్మకానికి ఆంధ్రప్రదేశ్ ఇదేం చోద్యం చంద్రబాబు, ప్రజల ఆస్తులు వనరుల దోపిడీకే పీపీపీ విధానం అన్న మాజీ మంత్రి వైసీపీ నేత కన్నబాబు. ఆక్వా రైతులకు బాబు వెన్నుపోటు, పవర్ ఫ్యాక్టర్ షాక్, ₹50,000 యూనిట్ విద్యుత్ లబ్ధి ఎగ్గొట్టేందుకు పన్నాగంటూ కథనాన్ని ఇచ్చారు. కాశీకొండలపై కార్పొరేట్ల తిష్ట, చట్టాల్లోని లొసుగులతో విచ్చలవిడిగా గిరిజన భూములకు కబ్జా చేస్తున్నారట. ఎల్లో మీడియా ఒక వార్త రాసింది. మరి వాళ్ళు ఏ లక్ష్యంతో రాశారో ఏ ఉద్దేశంతో తెలియదు. కానీ మైనింగ్ అక్రమార్కులకు వారే అండా చెలరేగిపోతున్నారంటూ కథనాన్ని ఇచ్చారు. అయితే ఎక్కడ ఈ అధికార పార్టీ నాయకులకు సంబంధించి రాసినట్లేరు, జాగ్రత్త పడ్డట్టున్నారు. 3 విమానాశ్రయాలకు తొలిదేశ 5,545 కోట్లు అవుతుందని ఒక కథనం. గొప్పం ఇవన్నీ. సంక్షోభంలోనూ సత్తా చాటాలన్న చంద్రబాబు గారు. ఎల్నీలో రాష్ట్రానికి తక్షణ సవాలుగా మారిందని ఆయన అంటున్నారు. కరువు సమస్య. పట్టాలెక్కడున్న మెట్రో విజయవాడ విశాఖపట్నం వైపు వెళ్తుంది కానీ అమరావతికి ఎందుకు తీసుకెళ్ళట్లేదని సోషల్ మీడియాలో కొందరు ప్రశ్నిస్తున్నారు. నిన్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక వార్త వచ్చింది. మేఘాలయ, తెలంగాణ, ఏపీల్లో రికార్డు స్థాయిలో ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులు సంఖ్య తగ్గిపోతుందంటూ వార్త ఇచ్చారు. మేము అద్భుతంగా చేస్తున్నామని మొన్న మధ్య కూడా చంద్రబాబు గారు వీళ్ళంతా ప్రచారం చేసుకున్నారుగా. మరి ఈ వార్త కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఈ విషయం. నాడు నేడులో ప్రభుత్వ బడుల రూపురేఖలని జగన్ గారు మారిస్తే ఇప్పుడు సౌకర్యాలన్నీ సరిగా లేక ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నాయంటూ వార్త ఇచ్చారు. కూటమి పార్టీల సంయుక్త ప్రకటన ఇందాక మాట్లాడుకున్నాం కదా. అబ్బేబే అట్లాంటి ఏమైనా అవినీతి వచ్చినా ఏం వచ్చినా గప్ చిప్ అయిపోవాలని చెప్పి అనుకున్నారట. రైట్, ఇక తెలంగాణకి వెళదాం. తెలంగాణలో అతిథుల పరిచయం. శ్రీమతి ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, శ్రీ దేవిప్రసాద్ గారు బీఆర్ఎస్ సీనియర్ నేత, అలాగే గతంలో ఎన్జిఓ సంఘానికి కూడా అధ్యక్షులుగా పనిచేశారు, కార్పొరేషన్ మాజీ చైర్మన్. శ్రీ విఠల్ గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులుగా కూడా పనిచేశారు. ముందుగా ట్రంప్ టవర్స్ రావటం హైదరాబాద్కి ప్రతిష్టాత్మకమా, ఏ రకంగా ప్రతిష్టాత్మకం అవుతుంది? ముందుగా ఇందిర గారు చెప్పండి. ట్రంప్ టవర్స్ రావడం ద్వారా హైదరాబాద్ యొక్క ప్రతిష్టను ఇంకా ఇనుమడింపజేసినట్లు అవుతుందా? విఠల్ గారు మీరేమంటారు? సార్ గుడ్ మార్నింగ్ సార్. మీకు దేవప్రసాద్ గారికి, ఇందా గారికి అండ్ సాక్షి వీక్షకులు గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, అభివృద్ధి అనేది నిరంతరంగా కొనసాగించబడుతుంది సార్. ఏ ప్రభుత్వాలు మారినా, అంతకుముందు టీడీపీ తర్వాత రాజశేఖర రెడ్డి పీరియడ్ లో మనం చూసినాం రింగ్ రోడ్ కంప్లీట్ కానీ, ఎయిర్పోర్ట్ కంప్లీట్ కానీ. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు కూడా నిరంతరంగా అభివృద్ధి అనేది, హైదరాబాద్ కి సంబంధించిన అభివృద్ధి నిరంతరం కొనసాగించబడుతుంది. సో రకరకాల టవర్స్ వచ్చాయి. వాళ్ళ ఒకప్పుడు మాదాపూర్ దగ్గర హైటెక్ సిటీ ఉండేది. ఆ తర్వాత ఇటువైపు మైండ్ స్పేస్ కానీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ విస్తరిస్తుంది, నియోపోలిస్ కానీ. ఇవన్నీ హైదరాబాద్ లో, ముఖ్యంగా వెస్ట్ హైదరాబాద్ లో విపరీతంగా డెవలప్మెంట్ మనకు కనిపిస్తుంది. ఐటీ కంపెనీస్ దగ్గర వరల్డ్ 6th లార్జెస్ట్ ఐటీ కంపెనీలు ఉన్నటువంటి నగరం హైదరాబాద్. దాదాపు 9 నుంచి 12 లక్షల మంది డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ చాలా మంది ఆధారపడతారు. సో ఈ టవర్స్ అనేది సాధారణంగా వస్తుంటాయి, బిజినెస్ టవర్స్. మీరు చెప్పేదాన్ని కాదంటలేదు, కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆయన కంపెనీకి సంబంధించిన ట్రంప్ టవర్స్ రావడం అనేది కొంచెం ప్రెస్టేజియస్గానే అనిపిస్తుంది కదా అంటున్నాను నేను. అంటే ఇప్పుడు అమెరికా క్రెడిట్ ఏ పార్టీ అనేది తీసుకుంటే అది వేరే అది బిజినెస్ మ్యాన్ కూడా కదా సార్. వాళ్ళ కంపెనీకి సంబంధించినటువంటి బిజినెస్ కూడా హైదరాబాద్ లో పెడుతున్నారు, పెట్టనియండి, తప్పేం లేదు. సో ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి గారు ఒక ప్రయత్నం, అంటే ఆల్రెడీ డిసిషన్ తీసుకున్నారు. ఫైనాన్షియల్ విప్రో జంక్షన్ నుంచి టువర్డ్స్ గోపనపల్లి రోడ్ కి ట్రంప్ రోడ్ అని పెట్టాడు. సో మధ్యలో అక్కడ ఏముంటదంటే, అమెరికా వెళ్ళినప్పుడు ట్రంప్ ని కలవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారని వార్తలు వచ్చింది నిన్న మొన్న. మధ్యలో అక్కడ ఏముందంటే సార్, అక్కడ అమెరికన్ కౌన్సిలేట్ ఉంటుంది ఆ రోడ్ లో. మేము అక్కడ దగ్గరలో ఉంటాం. దేవప్రసాద్ గారు అక్కడ ఎన్జిఓ కాలనీ మేము డెవలప్ చేయించాం అక్కడ. సో అక్కడ దానికి ఆల్రెడీ ట్రంప్ డోర్ రోడ్ అని ట్రంప్ ఎవెన్యూ అనేది పెట్టినట్టున్నారు. ట్రంప్ ఎవెన్యూ అని పెట్టడం జరిగింది. ఇప్పుడు ట్రంప్ టవర్స్ వస్తుంది, వస్తే మంచిదే. కానీ దానికి పేరు పెట్టడం వల్లే సాధించారేమో కాదు.
రేవంత్ రెడ్డి గారు ట్రంప్ ఎవెన్యూ అని పెట్టడంతో ట్రంప్ అట్రాక్ట్ అయ్యాడా? రైట్, ఓకే. దేవిప్రసాద్ గారు మీరేమంటారు, ఇది ఎవరి ఘనత? గుడ్ మార్నింగ్ నమస్కారం. కొమ్మినేని గారు, మిత్రులు విఠల్ గారికి, ఇంద్రశోభన్ గారికి, వీక్షకులకు శుభోదయం. అంటే ఎక్కడ తెలంగాణ రాష్ట్రానికి ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఇతర దేశాల నుంచి కానీ విస్తృతమైనటువంటి పెట్టుబడులు వచ్చి ఇక్కడ ఉపాధి అవకాశాలు, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగడం అనేటువంటిది ప్రతి తెలంగాణ బిడ్డ స్వాగతిస్తాడు కొమ్మినేని గారు. ఎందుకంటే ఇక్కడ దీంట్లో తెలంగాణ బిడ్డ, ఆంధ్ర బిడ్డ, ఇతర రాష్ట్రాల బిడ్డ అని కూడా ఇక్కడ ప్రజలంతా స్వాగతిస్తారంటే బాగుంటుంది. అంటే ఓకే, అంటే దాని అర్థం విస్తృతార్థం అదే కదా కొమ్మినేని గారు. అంటే ఎవరైనా ఇక్కడ తెలంగాణ బిడ్డలే, మహారాష్ట్ర నుంచి వచ్చినా, ఆంధ్ర నుంచి వచ్చినా, ఇంకొకటి వచ్చినా, ఎక్కడొచ్చినా తెలంగాణలో నివాసం ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలంగాణకు సంబంధించినట్టు ఆ విస్తృతమైనటువంటి అర్థంలో మాత్రమే చెప్తున్నాడు. అంటే సహజంగానే ఇలా ట్రంప్ కు సంబంధించి ఒక ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక పెద్ద ఎత్తున ట్రంప్ పట్ల ఈ యుద్ధాలకు సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, రకరకాల విధానాలు తీసుకురావడంలో కావచ్చు, భారతీయులకు సంబంధించినటువంటి వీసాకు సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు, వర్క్ పర్మిట్ల విషయంలో కావచ్చు, ఒక పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వ్యతిరేకత వస్తున్నటువంటి మాట నిజం కొమ్మినేని గారు. అందులో భాగంగా మరి రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్ సిటీని రకరకాల పేర్ల మీద ఇలా అభివృద్ధి చేసుకునేటువంటి క్రమంలో ట్రంప్ ను ప్రసన్నం చేసుకోవడానికి ఇటీవల ఆ ట్రంప్ ఎవెన్యూ రోడ్ కానీ, లేకుంటే ఇప్పుడు ట్రంప్ టవర్స్ అనేటువంటిది మన ట్రంప్ కు సంబంధించినటువంటి బిజినెస్ సంస్థ నిర్మిస్తున్నది అనేటువంటిది అంటున్నారు. మంచిదే, ఏది వచ్చినా కూడా మంచిదే. కానీ మనకు సంబంధించినటువంటి ఎంతో మంది వైతాళికులు, మన భారతదేశానికి సంబంధించి, మన రాష్ట్రానికి సంబంధించి ఇంతమంది ఉండగా, వైతాళికులు ఉండగా కొత్తగా ట్రంప్ పేరు పెట్టడం వల్ల వచ్చే లాభం ఏందో మరి నాకైతే అర్థమైతలేదు. కానీ సరే, ట్రంప్ ను ప్రసన్నం చేసి అంటే ఆ ఏరియా డెవలప్మెంట్ లో మీ పాత్ర ఎంత, రేవంత్ రెడ్డి గారి పాత్ర ఎంత, ఆ క్రెడిట్ ఎవరు తీసుకుంటారన్నది కూడా ఆసక్తికరమైన చర్చ అవుతుంది కదా. ఇప్పుడు క్రెడిట్ ఏముంది కొమ్మినేని గారు, ఒక దశాబ్దాల కాలంగా వస్తున్నటువంటి అభివృద్ధి ఏ పాలకులు ఉన్నా కూడా అనివార్యంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పురపాలిక సౌకర్యాలు బాగు చేయడం అనేటువంటిది ఒక టాస్క్ గా ఉంటది. ఎందుకంటే ఇలా ఓకే, హైదరాబాద్ నగరానికి ట్యాక్సెస్ రూపేనా కానీ, లేకుంటే మిగతా రూపేనా కానీ, అంతర్జాతీయ సంస్థలు కానీ, బహుళజాతి సంస్థలు కానీ అన్ని కూడా ఆ ప్రాంతంలో ఇలా వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉండడం అనేటువంటిది అన్ని ప్రభుత్వాలు చేస్తున్నాయి. మేము 9.5 సంవత్సరాల్లో అద్భుతంగా రోడ్ల విషయంలో కావచ్చు, సర్వీస్ రోడ్లు కావచ్చు, లేకుంటే బ్రిడ్జ్లు కావచ్చు, అండర్ పాస్లు కావచ్చు, ఇలా బాగా ట్రాఫిక్ ఎక్కువైపోతా ఉంది కొమ్మినేని గారు. ఈ టవర్స్ నిర్మాణం చేసేటువంటి సందర్భంలో భవిష్యత్తులో ఈ ట్రాఫిక్ ను ఎట్లా కంట్రోల్ చేయాలనే మీద కూడా ఒక అంతర్జాతీయంగా ఇలా స్టడీ జరిగి రేపు భవిష్యత్తులో ఎన్ని టవర్స్ వచ్చినా కూడా ప్రజల్ని సరైనటువంటి రీతిలో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పంపించడానికి అవసరమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం కూడా వస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం దొరకదు కొమ్మినేని గారు. రైట్, ఓకే. ఇందిర గారు చెప్పండి, ట్రంప్ టవర్స్ ని అట్రాక్ట్ చేశారా, ఈ క్రెడిట్ మీకే వస్తుందా, ఎట్లా? రేవంత్ రెడ్డి గారికి ఆ క్రెడిటా? ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకు, మీకు అలాగే సాక్షి ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు అంటే దేశంలో అత్యధికంగా ఎక్కువ రద్దీగా ఉండి వాణిజ్య పరంగా డెవలప్ అయినటువంటి 5 రాష్ట్రాలు కనుక మనం కంపారిజన్ చేసినట్లయితే ముంబాయి, ఢిల్లీ, బెంగళూరు, అలాగే మన కల్కటా, హైదరాబాద్. సో ఇలా తీసుకున్నట్లయితే ఇప్పుడు అవన్నీ కూడా ఎగ్జాస్ట్ స్టేజ్ మీకు వచ్చేస్తున్నాయి. ఒక హైదరాబాద్ కి అన్ని రకాలుగా ఎన్విరాన్మెంట్ పరంగా ఉండొచ్చు, అనుమతుల పరంగా ఉండొచ్చు, అన్ని రకాలుగా ఒక మంచి సిచ్యువేషన్ ప్రపంచ దేశాలు హైదరాబాద్ వైపు చూస్తున్నారు అన్నది ముమ్మాటికి వాస్తవం. సో ఇవాళ ఒకప్పుడు దుబాయ్ లో పెట్టుబడులు పెడితే బాగా సేఫ్ అని ఆలోచించినటువంటి వాళ్ళు జరిగేటువంటి యుద్ధాల నేపథ్యంలో ఇవాళ అన్ని కూడా తిరిగి హైదరాబాద్ వైపు చూస్తున్నాం అన్నది మనం గమనించాల్సినటువంటి విషయం. సో ఇవాళ హైదరాబాద్ ని ఒక ప్రైడ్ గా తీసుకున్నప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి కంపెనీలు రావాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు స్వయాన తను
ముఖ్యమంత్రి అయిన 3 సంవత్సరాల కాలంలో 2 సార్లు జరిగినటువంటి సమ్మిట్ లో తనే స్వయంగా వెళ్ళినటువంటిది కూడా మనం చూస్తున్నాం. సో రేవంత్ అన్న అంటే ఇండస్ట్రియల్ పరంగా డెవలప్ జరిగినట్లయితే ఎకానమీ పరంగా అలాగే ప్రజలకి అందుబాటులో ఉండేటువంటి మరికొన్ని కంపెనీల పరంగా ఇవాళ ఒక హబ్ లాగా ఇది తయారవుతుందన్న ఉద్దేశంతో చాలా ఇప్పుడు కేంద్రంతో రావాల్సినటువంటి ఒప్పందాలు అయిండొచ్చు, కేంద్రంతో ఉండే సత్సంబంధాల నేపథ్యం అయిండొచ్చు, అది కూడా సుగమకంగా చేసుకుంటూ మూవ్ అవుతున్నది ముమ్మాటికి వాస్తవం. అయితే ఇక్కడ ట్రంప్ అనేది వచ్చినట్లయితే ట్రంప్ అనేటువంటి వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా తన యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించున్నారు సార్. చాలా దగ్గరలో తన బిజినెసెస్ ఉన్నాయి. సో హైదరాబాద్ లో కూడా తను ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు సమ్మిట్ లో కూడా వాళ్ళకి సంబంధించిన కంపెనీ వాళ్ళు కూడా రావడం కలవడం కూడా జరిగింది. కాబట్టి ఆ నేపథ్యంలోని వాళ్ళు ఇక్కడ తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ ట్రంప్ రావడంతో ఏమవుతుందంటే మిగతా కంట్రీస్ లో ఉన్నటువంటి బిజినెస్ చేసేటువంటి వాళ్ళు కూడా కొంత ఆ పేరు అనేది చాలా మందికి వెల్ నోన్ నేమ్, ఒక అగ్రరాజ్యం యొక్క ఏమంటారు అధ్యక్షులు వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు అనేది ఒక మంచి ఇమేజ్ గానే మనం చూడాల్సిన అవసరం ఉంది. సో బిజినెస్ చేసేది ఎవరైనా ఏ దేశంలో అయినా ఏ రాష్ట్రంలో అయినా ఉన్నటువంటి పాలసీల ప్రకారంగా వాళ్ళు మనం ఇచ్చే తారీఫ్లను బట్టి వాళ్ళ యొక్క బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కాబట్టి ఇది మనము ఒక శుభ సూచకంగానే చూడాలి తప్ప దీంట్లో పెద్దగా మనము దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు, దీంట్లో ఏదో మనము వెతుక్కోవాల్సినటువంటి అవసరం లేదు. మోర్ ఓవర్ ఇవాళ ఫినాన్స్ డిస్ట్రిక్ట్ అనేది చాలా వరకు హైదరాబాద్ అంతా కూడా పూర్తి అటువైపు విస్తరించింది. అది కమర్షియల్ అయిండొచ్చు, రెసిడెన్స్ పర్పస్ అయిండొచ్చు, అది ఏ రకంగా తీసుకున్నప్పటికీ కూడా. కాబట్టి ఇవాళ ట్రంప్ పెట్టేటువంటి పెట్టుబడుల ద్వారా చాలా మందికి ఉపాధి అవకాశాలతో పాటుగా హైదరాబాద్ యొక్క ప్రైడ్ ని, ఇండియా యొక్క ప్రెస్టేజ్ ని కూడా ఇక్కడ పెంచుతుందని చూడాల్సిన అవసరం ఉన్నది. చిన్న కోణంలో కాకుండా దీని ఒక లార్జ్ కోణంలో ఒక ఉదార స్వభావం చూసినట్లయితే డెఫినెట్ గా మంచి అవుతుంది. మన దగ్గర అదాని అంబానీలు ఉన్నారు. అదాని అంబానీ వల్ల అమెరికాలో, ఇంగ్లాండ్ లో, లండన్ చాలా దగ్గర వాళ్ళ యొక్క బిజినెస్ ను కూడా వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. సో అల్టిమేట్ గా అతను ఇండియన్ గానే మనం చెప్పుకుంటాం, మన వాళ్ళు అక్కడ బాగా చేస్తున్నారని మాట్లాడతాం. బట్ సందర్భం వచ్చినప్పుడు క్రిటిసైజ్ చేసినప్పుడు క్రిటిసైజ్ చేస్తాం. కానీ ఇక్కడ ఒక మన దేశ ప్రైడ్ గా చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు పెట్టేటువంటి బిజినెస్ ల నేపథ్యంలో అత్యధికంగా ఇవాళ కేంద్రంతో ఉన్నటువంటి లొసుగులను కూడా సింప్లిఫై చేసుకుంటూ ఈ యొక్క పెట్టుబడులను రాణిస్తున్న దాంట్లో ముందున్నారని చెప్పాల్సినటువంటి అవసరం సార్. 100% ఇది కాంగ్రెస్ క్రెడిట్, రేవంత్ గారి క్రెడిట్ అని చెప్పాల్సిన అవసరం. రైట్. అయితే రియల్ ఎస్టేట్ కాస్త డల్ గా ఉంది అంతర్జాతీయంగా కానీ తెలంగాణ వారిగా కానీ టైంలో ఈ ట్రంప్ టవర్ అనేది ఒక అంత. విఠల్ గారు చెప్పండి సార్. ఒక పాయింట్ యాడ్ చేయదలుచుకున్నాను. ఇప్పుడు హైదరాబాద్ అనేది ఇప్పుడు బెంగళూరు ట్రాఫిక్, బాంబే, ఢిల్లీ ఇవన్నీ ట్రాఫిక్ సెంటర్స్ అయిపోయినాయి. అక్కడ ట్రాఫిక్ తోటి గ్రోత్ కూడా తగ్గిపోయింది. హైదరాబాద్ కి పొటెన్షియాలిటీ ఉంది. బట్ ఈ మధ్య కాలంలో చూస్తున్నాం హైదరాబాద్ లో కూడా, ముఖ్యంగా వెస్ట్ హైదరాబాద్ లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు, నియోపోలిస్ కావచ్చు, మిగతా అన్ని సిటీస్ అంతా ఎఫ్ఎస్ఏ అనేది తీసేశారు సార్. అంటే ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ అనే కండిషన్స్ తీసేయడం ద్వారా ఇవాళ 60 ఫ్లోర్లు, 70 ఫ్లోర్లు, 80 ఫ్లోర్లు ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోవాలి. లేకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది సార్? ఇప్పటికే చూస్తున్నాం మేము ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాలో ట్రాఫిక్ విపరీతంగా మార్నింగ్ ఈవినింగ్ విపరీతంగా గంటల తరబడి ఉంది. కారణం ఏంటో సార్? ఇప్పుడు ఆ ఫ్లోర్ షేప్ ఇండస్ట్రీ తీసేసినప్పుడు దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి రోడ్ వైడ్ అని ఉండదు. 100 feet, 150, 200 feet. అదే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటరు, తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ లేకుండా డెవలప్ చేస్తే భవిష్యత్తులో హైదరాబాద్ కూడా మిగతా నగరాలుగా అయిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాను. రైట్. ఇక అన్నం పెట్టిన కేసీఆర్ ను మర్చిపోలేను, ఆయన హయాంలోనే నా నియోజకవర్గ అభివృద్ధి అంటూ పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఏంటంటే అసమ్మతి గళం ఇప్పినట్లు అనుకోవాలా, లేక ఆయన పనులు కూడా అవ్వట్లేదంట, కోట్ల రూపాయలు పెండింగ్లో పెడుతున్నారంట. ఇందిర గారు ఏమిటి అసమ్మతి ఎమ్మెల్యేల్లో ఇది అసంతృప్తిగా మారుతోందా ఈ ప్రభుత్వం మీద? అసమ్మతి అంటే ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో తను చెప్పింది ఏంటి అని అంటే, ఆయన డెవలప్మెంట్ కోసం నేను వచ్చిన్నాను, కాంగ్రెస్ కండ కప్పుకోలేదు, మూవన్ల జెండా కప్పుకున్నానని ఆయనే చెప్పినారు. సో నేను ఏమంటున్నంటే, డెవలప్మెంట్ యాంగిల్ వచ్చినప్పుడు డెఫినెట్ గా ప్రభుత్వం అనేది ఒక ఎమ్మెల్యే అయినా, ఒక మంత్రి అయినా, మాజీ మంత్రి అయినా మీకున్నటువంటి అనుభవంతోనే ఇంకేం చేస్తే బాగుంటుంది, చెప్తే బాగుంటుంది. కానీ ఇలా మైకులు పట్టుకొని నలుగురు ముందు పలసనయ్యే విధంగా మాట్లాడితే ఆయన యొక్క రాజకీయ, ఆయన యొక్క ఏమంటారు ఎక్స్పీరియన్స్ కానీ ఆయనకు ఉన్నటువంటి దానికి మరి
అది ఆయన ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. సో ఒక అభివృద్ధి యాంగిల్లో మీరు వచ్చినప్పుడు మీకు ఏ అభివృద్ధి జరగలేదు ఆయనే చెప్పినారు, ఆయన నోటుకుంటా కొన్ని విషయాల్లో కొన్ని కోట్లు రిలీజ్ చేశారు, ఇలా అయ్యిందని చెప్పినారు. ఒకేసారి అన్ని జరగవు కదా సార్, ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పుడు అంటే అదొక యాంగిల్. ఆయనకి సలహాదారు పదవి కూడా ఇచ్చినట్టున్నారు, అయినా కూడా ఆ రకంగా ఓపెన్ అయ్యారు అంటే ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో ఆ అసంతృప్తి ఉందని అనుకోవాలా? ఇది ఈయనకైనా నేను ఇంకొక 2-3 గురించి కూడా విన్నాను, వాళ్ళలో ఒకళ్ళైతే ఓపెన్గానే అనుకుంటున్నారని చెప్పి అంటున్నారు. సో ఫిరాయింపు ఎమ్మెల్యేలకి ఈ రకమైన అసంతృప్తి రావడం కాంగ్రెస్కి ఏమైనా ఇబ్బంది అన్నది ఒక పాయింట్. ఇప్పుడు మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఆయన అలా మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ మోస్ట్ లీడర్స్ అక్కడ కంటెస్ట్ చేసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళని కూడా ఆలోచించాలి కదా. వాళ్ళెంత ఈయనెంత అంటే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. మీరు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అంటే నేను కొన్ని ఓపెన్ గా చెప్పాలంటే నాకు కూడా కొంత, ఎందుకంటే బయట మాట్లాడారు కానీ యాజ్ ఏ పార్టీ వర్కర్ గా మాకు కూడా కొంత కాన్షియస్ అనేది లోపల ఉంటుంది కదా. మా వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నా కూడా మేము ఆలోచించాలి. దేవిప్రసాద్ గారిని అడుగుదాం, మీకు కాస్త ఇబ్బంది ఉండొచ్చు అంటే నేను ఏమంటున్నంటే అంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ చేయడం అంటే కాదు ప్రభుత్వం ఆయన చెప్పిన దాంట్లో ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి ఇబ్బంది వస్తుంది, కోట్లు నిధులు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, ప్రభుత్వ వైఫల్యమా లేకపోతే ప్రభుత్వ ఆర్థిక సంక్షోభమా లేకపోతే ఇంకేమన్నా వ్యక్తిగత కారణం అనేది చర్చ. మాట చెప్తా నేను, ముఖ్యమంత్రి గారికి అడిగితే చెప్పినారు, పొంగులేటి గారికి కాల్ చేయమని చెప్పిన అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇబ్బంది నేపథ్యంలో ఆర్థికంగా ఫినాన్స్ బట్టన దగ్గర ఉన్నది, తను రిలీజ్ చేయాలనుకున్నప్పుడు తనకున్న వెసులుబాటు బట్టి కదా చేసేది, దాన్ని కూడా మీరు బయట మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటే ముఖ్యమంత్రి గారు మీకు ఫోన్ లో దొరకట్లేదా, పోనీ ముఖ్యమంత్రి గారి ఇంటికి మీకు ఇల్లు తెలియదా, పోనీ ముఖ్యమంత్రి గారు మీకు వెళ్ళలేకపోయినారా, ముఖ్యమంత్రి గారికి మీకు ఆ సాన్నిహిత్యం లేదా, ఎందుకు ఇలా మమ్మల్ని బద్నాం చేయాలనుకుంటున్నారు బయట, ఇది ఆలోచించాల్సినటువంటి విషయం సార్. ఆయన అలా మాట్లాడడం సరి అనేది కాదని మాత్రం చెప్పదలుచుకున్నాను. మోర్ ఓవర్ ఏదేమైనప్పటికీ కూడా ఎవడ గొంతమ్మ కోరికలు కోరుకొని అన్ని మాకు ఇప్పుడే జరిగిపోవాలి, ఈ రాత్రికే ఈ పూటకే జరగాలంటే మాత్రం అది కుదరని పని సార్. అందరికి తెలుసు సంసారమే జరుగుతలేదు, అట్లా ప్రభుత్వాలు ఎట్లా జరుగుతాయి సార్? ఫిరాయించినప్పుడు మీరు ఏం కండిషన్లు ఆయన ఏం కండిషన్లు పెట్టారో, మీరేం ఒప్పందాలు అయ్యారో అవేం అమలు కాకపోయేసరికి ఆ అసంతృప్తి వస్తుంది కదా. ఇప్పుడే అయితే ఎట్లా సార్, వచ్చిన సంవత్సరంలోనే మీరు ఇంత అసహనంలో ఉన్న ఫీల్ అయితే మరి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి జరిగేటువంటి నేపథ్యంలో ఇవన్నీ ఉంటాయి కదా. ఇల్లు అన్నప్పుడు అన్ని ఉంటాయి సార్, అడ్జస్ట్ చేసుకొని ఉండాల్సిన అవసరం ఉన్నది, పెద్ద ఆయన ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. నలుగురిలో పల్సన్ అయితే ఆయన కూడా పల్సనే అది. సో ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నేను ద్రోహం చేశానంటే మీరు వాళ్ళకి ఇప్పుడు ఫేవర్ చేయడం కోసం మీరు స్టేట్మెంట్ చేశారని అడగాల్సిన అవసరం అయితే ఉంది సార్. సరే అడగండి, తప్పే ఉంది, అడిగేశారు కదా, ఇంకేముంది. పనిచేసేటువంటి వాళ్ళకి నిజంగా బాధ అనిపించే విషయాలు అట్లా మాట్లాడేటువంటి మీరు ఫిరాయింపులు ఎంకరేజ్ చేయటం ఎందుకు, వాళ్ళు ఏదో ఆశపట్టడం ఎందుకు, మళ్ళీ నిరాశ చెందడం ఏమిటో. సో ఇదంతా తమాషా రాజకీయం అయిపోయింది దేశంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ, ఇదంతా ఒక గేమ్గా మారిపోయింది. రైట్, జయప్రకాష్ గారు హైదరాబాద్. జయప్రకాష్ గారు నమస్కారం, సంక్షిప్తంగా మాట్లాడండి. గుడ్ మార్నింగ్ అండి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ డెవలప్ చేసింది, స్టార్ట్ చేసింది రాజశేఖర రెడ్డి గారు అయితే, అవును, అక్కడ బొమ్మ పెట్టింది ఎన్టీ రామారావు గారు విగ్రహం పెడతారు రేవంత్ రెడ్డి గారు. అట్లాగే ఇప్పుడు ట్రంప్ టవర్స్ పెడితే అది అడ్వాంటేజ్, నాకు తెలిసి అడ్వాంటేజ్ రాదు. ఎందుకంటే ట్రంప్ వల్ల లక్షలాది మంది విద్యార్థులు వెనక్కి వచ్చేస్తున్నారు యూఎస్కి వెళ్ళి, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు మన వాళ్ళు. హైదరాబాద్ ఏం హబ్ కాదు ఐటీకి, బెంగళూరు హబ్. అవును, హైదరాబాద్ అనేది బెంగళూరు తర్వాతే. అంటే ఇప్పుడు అమెరికా వెళ్ళినప్పుడు కూడా ట్రంప్ గారిని కలవాలని ఆయన ట్రంప్ ఎవెన్యూ పెట్టినప్పుడు ట్రంప్ గారు రియాక్ట్ అయ్యాడు కదా. ఇప్పుడు రేవంత్ గారు వెళ్ళి కలవాలని కూడా ఆలోచిస్తున్నారు. అప్పుడు ఏమైనా ఈ మా ఇండియన్స్ని ఇబ్బంది పెట్టమాకండి అని చెప్పే అవకాశం కూడా ఉంటుందేమో. చంద్రబాబు నాయుడు గారి శిష్యుడికి అలాంటి ఆలోచనలో ఉంటే అడౌట్ చేయడం తప్పితే అక్కడ విషయం ఏం జరగదు. మీరు అక్కడికి వెళ్ళారా మళ్ళీ? రైట్, ఓకే, వద్దులేండి. రైట్, దేవిప్రసాద్ గారు చెప్పండి, ఏమిటి ఈ పోచారం మళ్ళీ మీ వైపు ఏమైనా అట్రాక్ట్ అవుతున్నారా లేకపోతే వేరే అసంతృప్తేనా, మీకేమనిపిస్తోంది? ఇప్పుడు కొమ్మినేని గారు, మీరు ఇందిరా శోభన్ గారు అయితే ఘాటుగానే వ్యాఖ్యానించారు. ఎందుకంటే సహజంగానే కదా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అట్లా గొంతులన్నీ పెగులుతా ఉంటే సహజంగానే ఆ ఫ్రస్ట్రేషన్ కాంగ్రెస్ కార్యకర్తల్లో నాయకుల్లో ఉండడం అనేటువంటిది ఒక మామూలైన అంశం. దాన్ని మనం ఇందిరాకేం కాదు. నేను ఏమంటున్నా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి హామీల విషయంలో కావచ్చు, మీరు అవి 420 హామీలు కావచ్చు, 6 గ్యారెంటీలు కావచ్చు, లేకుంటే అనేక మందికి అనేక రకాలుగా ఉద్యోగులకు, నిరుద్యోగులకు, మహిళలకు, అన్ని వర్గాలకు ఇచ్చినటువంటి హామీల వైఫల్యమే చాలా స్పష్టంగా ఈ 2.5 సంవత్సరాల్లో ఎట్లా మనం ప్రజల్లో చర్చ జరుగుతున్నది అనేటువంటిది చాలా స్పష్టంగా చూస్తూనే ఉన్నాం. అందులో భాగంగా రేవంత్ రెడ్డి గారు
మొట్టమొదటిసారి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని నామరూపం లేకుండా చేస్తాను, బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా ఒక్క ఎమ్మెల్యే లేకుండా చేస్తాను, నేను గేట్లు తెరుస్తాను, చేపలు పడతాయి, రకరకాలుగా వ్యాఖ్యానాలు చేసి అనేక మందితో అనేక రకాల సంప్రదింపులు జరిపి చివరికి 10 మంది వరకు ఎమ్మెల్యేలను ఆ పార్టీలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేసి సఫలమైనటువంటి సంగతి మనకు అందరికి కూడా తెలిసింది. కానీ ఆ పార్టీలోకి వచ్చేటప్పుడు వాళ్ళకి ఇచ్చినటువంటి వాగ్దానాలు ఇవి వాళ్ళు చెప్తున్న అంశాలే, మనం చెప్తున్నటువంటి అంశాలు కాదు. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఒక సీనియర్ నాయకుడు, వారు చెప్తున్నటువంటి అంశాలే మాకు వచ్చేటప్పుడు ఈ 100 కోట్లు ఈ పలానా SDF లో ఇస్తానడు, పలానా దానిలో ఇస్తానడు, పలానాలో తీస్తాడు, మాకు గౌరవం ఉంటుంది అనుకున్నాం. ఇవాళ ఎటువంటి గౌరవం మిగలేదు. మమ్మల్ని మేము ఏదో అభివృద్ధి కోసం అని వస్తే మళ్ళీ ఇక్కడ కూడా మా మీద వివక్ష కొనసాగుతున్నది అనేటువంటి ఒక భావన చెప్పడం అనేటువంటిది ఇలా పార్టీ ఆలోచించుకోవాలి కొమ్మినేని గారు. ఎందుకంటే సహజంగానే పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళ పట్ల ఇట్లా బిట్రేయల్ జరిగితే సహజంగానే దాని ప్రభావం ఎట్లా ఉంటుందో మనం అనేక సందర్భాల్లో చూసినాం. కాబట్టి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు మా దగ్గరకు వస్తారా రారా అదంతా పక్కకు పెడదాం. ఎందుకంటే వాళ్ళు ఎందుకు పోయినరు, ఎందుకు మాట్లాడుతున్నారు అనేటువంటి అంశాలు వాళ్ళు సుదీర్ఘకాలం రాజకీయంగా ఉన్నటువంటి వాళ్ళు ఆలోచించుకోవాలి. ప్రజలలో పల్సన అయిపోయింది. ఇలా కాంగ్రెస్ కు చెప్పడం పల్సన కంటే కూడా ఇవాళ వాళ్ళు అట్లా మాట్లాడడం వల్ల కూడా సహజంగానే అరే మీరు ఇంతకాలం ఎప్పుడు పదవులున్నా మీకు అధికారమే కావన్నా అనేటువంటి ఒక భావన వస్తుంది కదా. అయినప్పటికీ కూడా ఇవాళ పార్టీలు ఇచ్చినటువంటి హామీల వైఫల్యం మీద మాట్లాడడం అనేటువంటిది ఒక ఎమ్మెల్యేగా మాట్లాడుతుంది. వేం నరేందర్ రెడ్డి ఇంతకుముందు మా అక్క అన్నది పక్కకే ఇల్లు ఆయన గలుస్తలేడా కుదుర్తలేదా, పక్కకున్న ఇంటికి వచ్చి ఒక 2 గంటలు కూర్చొని పోయిండు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు 70 సార్లు వేం నరేందర్ రెడ్డి ఫోన్ చేస్తే ఎత్తలేడట. నిన్న ఆయన చెప్పింది, మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చేస్తే 2 times ఫోన్ కరెక్ట్ అయిందట, 3rd time నుంచి డిస్కనెక్షన్ స్టార్ట్ అయిందట. ఇట్లా అనేక విషయాలు ఆయన ఏం వలపోతుందామా ఉక్కపోతుందామా, ఈ ఉక్కపోతల వలపోతల మధ్య ఇలా నలిగిపోతున్నటువంటి మాట వాస్తవం. ఆయన ఒక్కడే కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అనేక మంది కూడా ఇటీవల కాలంలో తమ అసంతృప్తుల్ని ఎట్లా బహిర్గతం చేస్తున్నారో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి పార్టీ ఆలోచించుకోవాలి కొమ్మినేని గారు. అయితే పోచారం కొడుకు కూడా ఏదో కండువా కప్పుకుంటేనే ఇస్తామని అన్నారని చెప్పి ఒక టాక్ వస్తా ఉంది. ఎంతవరకు నిజమో తెలియదు దేవిప్రసాద్ గారు. ఇప్పుడు నేను గారు కప్పుకున్న కండువా కూడా 3 రంగుల జెండా జాతీయ జెండా కప్పుకున్నాను అన్నాడు, కానీ కాంగ్రెస్ జెండా కప్పుకున్నాను అంటలేదు. అది ఒక విచిత్రం. అంటలేదు ఆయన అనుడే కాదు, స్పీకర్ గారు దాన్ని ఎండార్స్ చేసిండ్రు. అట్లాగే రకరకాలుగా కూడా ఆ జెండా పార్టీ జెండా కాదు, ఒక ఆయన వినాయక చవితి జెండా అని కూడా దానికి కొత్త నామకరణం చేసినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. నేను ఏమంటున్నా, డెఫినెట్ గా పోచారం శ్రీనివాస్ టిఆర్ఎస్ నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళకే ఇస్తాం కానీ ఇంకా వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వమని అన్నారని చెప్పి కూడా టాక్ అవుట్ వస్తుంది. రైట్, కావచ్చు కొమ్మినేని గారు. ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయ వ్యూహం ఎత్తుగళ్ల విషయంలో ఆ పార్టీలో ఎట్లా తెచ్చుకోవాలి, ఎట్లా ఇమిడ్చుకోవాలి, ఆ పార్టీ ఎట్లా కొనసాగించుకోవాలి అనేటువంటి అంశం మీద ఆ పార్టీ ఆలోచించుకోవాలి. లేకుంటే డెఫినెట్ గా ప్రజలలో పల్సన అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది. రైట్, చూద్దాం మరి ఏం జరుగుద్దో. రైట్, పొత్తులు ఇందిర గారు వేరే అంశాలు కూడా ఉన్నాయి, మాట్లాడండి ఇందిర గారు. సార్ ఇప్పుడు వాళ్ళ కొడుకు భాస్కర్ పూర్తిగా నియోజకవర్గంలో మొత్తం అంతా ఆయన పెత్తనమే ఉంటది, కూడా ఆయన ఉంటది. ఇవాళ పెద్ద మనిషి బయటకు వచ్చి మాట్లాడితే ఆయన గురించి ఆయన మాలాంటి వాళ్ళ మాట్లాడితే ఆయన పల్చన అవుతారు. కాబట్టి మాట్లాడాలంటే ఆలోచిస్తున్నాం వెనక ముందు. కాబట్టి వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాలని మాత్రం మాట్లాడాల్సింది గట్టిగానే మాట్లాడారు, ఇంకా ఆలోచించేదే ఉంది. మీరు గట్టిగా సార్ ఇప్పుడు పార్టీ కోసం మాట్లాడారని అంటలేదు. ఒక్క నిమిషం విఠల్ గారి దగ్గరికి వెళ్దాం. విఠల్ గారు చెప్పండి, మీ పాయింట్ కూడా ఉంది. పొత్తులు ఉండవు అంటున్నారు జనసేన. ఆ మాటకు వస్తే ముందు ఇప్పుడు ఈ పిరాకుల మీద ఒక మాట మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారు ప్రారంభంలో అంటే టిఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు వస్తారు, 2/3 మెజార్టీ వస్తుందని అనుకున్నారు. కానీ అది విఫల ప్రయోగం అయిపోయింది. 10 మంది దగ్గర ఆగిపోయింది. 10 మంది దగ్గర ఆగిపోయినాక వరుసగా ఈ స్పీకర్ కేసులు వీళ్ళు కూడా స్వయంగా ఏం చెప్తున్నారంటే మేము కాంగ్రెస్ కండు కప్పుకోలేదు, కాంగ్రెస్ పార్టీలో జైనే కాలేదని చెప్తారు. పెద్ద మనిషి కూడా వాళ్ళ పోచారం పెద్దలు వాళ్ళు, స్పీకర్ సీనియర్ నాయకుడు. నేను జాతీయ జెండా కప్పుకున్నప్పుడు అప్పుడు న్యాచురల్ గా టీఆర్ఎస్ క్యాండిడేట్ అవుతాడు కదా సార్. అవును, నేను కాంగ్రెస్ కండువా కప్పుకోవాలంటే మరి టీఆర్ఎస్ క్యాండిడేట్ అప్పుడు అధికార పార్టీకి ప్రతిపక్ష నాయకుడే అవుతాడు, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేనే అవుతాడు. సలహాదారుగా ఉన్నారు కదా. అదే ఒకవైపు సలహాదారుడు ఉంటూనే
ఇంకోవైపు అధికారికంగా నేను టిఆర్ఎస్ ఎమ్మెల్యేనని చెప్పుకుంటూనే ఇక ప్రభుత్వం మీద విమర్శలు ఎందుకు? ఎలా ప్రభుత్వ ప్రతిపక్ష నాయకునికి అట్లనే ఉంటది. సో కేసీఆర్ గారు గతంలో ఏం చేశారంటే ఈ సక్సెస్ ఫుల్ గా ఫిరాయింపులు చేశారు వాళ్ళు 2/3 మెజారిటీ. అంటే గతంలో అంటే టీడీపీ గానీ తర్వాత కాంగ్రెస్ గానీ. ఇక్కడ విఫల ప్రయోగం అయింది రేవంత్ రెడ్డి గారికి. రైట్, ఇంకో 2-3 ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయి. పొత్తులు ఉండవని చెబుతున్నారు. ఏంటి, తెలుగుదేశం మీద నమ్మకం లేదా, జనసేన మీద నమ్మకం లేదా, లేకపోతే వాళ్ళకి బలం లేదనా? ఏంటి మీ ఉద్దేశం? ఏమైంటుంది రామచంద్ర గారు ఈ స్టేట్మెంట్ ఇవ్వడంలో ఆంతర్యం ఏంటి విఠల్ గారు? సరే, ఇక్కడ చాలా స్పష్టంగా తెలంగాణ భారతీయ జనతా పార్టీ జాతీయతా పార్టీతో పాటు స్థానిక సమస్యలు, స్థానిక తెలంగాణ సెంటిమెంట్ ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ దృష్టిలో ఉంచుకుంటది. తెలుగుదేశం పార్టీ ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో మాత్రం మనం అందరికి తెలుసు, ఎక్కడ గతంలో అయితే ఎక్కడ ఒక ఎమ్మెల్యే కూడా ఈసారి గెలిచినట్లేదు. వాళ్ళ ఓట్ షేర్ కూడా దాదాపు 2-3% పడిపోయినప్పుడు పెద్దగా టీడీపీ తెలంగాణ బీజేపీకి అవసరం కూడా లేదు. స్వతంత్రంగా మనం మీరు పార్లమెంట్ ఎలక్షన్ లో చూసినాం. ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ చేసుకోవచ్చా? వాళ్ళకి బలం ఉంది, మేము కూడా పోటీ చేస్తామని కూడా పవన్ కళ్యాణ్ గారు మొన్న మధ్య కదా ప్రకటన చేసింది. మళ్ళీ తర్వాత మీతోటి చర్చలు జరుపుతామని కూడా అన్నట్టుగా వార్తలు వచ్చాయి కదా. సో ఇప్పుడు వాళ్ళని అట్లా ఒక పక్క జాతీయ స్థాయిలో పొత్తేంటి, తెలంగాణలో వాళ్ళు ఏ పార్టీతో కాంగ్రెస్తో పెట్టుకున్నా ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో పెట్టుకున్నా ఓకే చేస్తారా మీరు? సార్, నేను అదే పాయింట్కి వస్తున్నా. మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో మాకు 8 పార్లమెంట్ సీట్లు గెలిచినాం అవుట్ ఆఫ్ 17. అంటే 8 కాంగ్రెస్ కి, 8 మాకు, ఒక సీట్ ఏమో ఎంఐఎంకి. అది రొటీన్ గా ఉండేది. దాదాపు 57 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ ఫస్ట్ పొజిషన్ ఉంది. ఇంకో 20-30 నియోజకవర్గాల్లో సెకండ్ పొజిషన్ ఉంది. అది పార్లమెంట్ ఎలక్షన్స్. లోకల్ బాడీ స్థానిక ఎలక్షన్స్ తెలంగాణ కొద్దిగా మారుతుండొచ్చు. కానీ ఇవాళ 2 పార్టీల పరిపాలన తర్వాత ఒక 10 ఏళ్ళు బీఆర్ఎస్ చూసిన తర్వాత ఇంకో 5 ఏళ్ళు కాంగ్రెస్ ఉంది. ఇవాళ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తా ఉన్నారు. డెఫినెట్ గా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీకి ఇంకా బలం పుంజుకుంటారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ తోటి పొత్తు అవసరం లేదనేది మాకు పార్టీకి ఉన్నటువంటి మా నాయకుడు చెప్పినటువంటి అంశం. జనసేన విషయానికి వస్తే అది మా ఎన్డీఏలో భాగస్వామ్యం. మా రామచంద్ర గారు చాలా స్పష్టంగా చెప్పారు. భాగస్వామ్యం కదా. అదే సార్, జనసేనలో ఎన్డీఏ భాగస్వామ్యం. జనసేన విషయంలో కానీ పొత్తుల విషయంలో కేంద్రం తెలుస్తుంది. బట్ రాష్ట్ర అభిప్రాయం మాత్రం, మా అధ్యక్షుల అభిప్రాయం మాత్రం పొత్తు ఉండదని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దాని భవిష్యత్తులో దాన్ని కట్టుబడి. మొన్న ఎక్కడో స్క్రోలింగ్ చూశాను, సినిమా ఏదో అభిమానులు లేకపోతే వాళ్లే చేరతారు తప్ప ఇంకెవరు చేరతారు జనసేనలో అన్నారని కూడా వచ్చింది. మరి ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. కొంతమంది పార్టీ నాయకులు ఎవరు ఎక్కడైనా పోతారు కదా సార్, స్వతంత్రం ఏ పార్టీకి. ఇప్పుడు జనసేన పార్టీ తెలంగాణలో గతంలో పోటీ చేసింది, భవిష్యత్తులో పోటీ చేయొచ్చు. తెలుగుదేశం గతంలో పోటీ చేసింది, బయట గతంలో పొత్తు పెట్టుకునే చేశారు కదా జనసేన వాళ్ళు. అవును సార్, మాతో మొన్న అసెంబ్లీ ఎలక్షన్ ఏదేమైనా చాలా బీజేపీ ధోరణి కానీ వాళ్ళ ధోరణి కానీ చాలా విచిత్రంగా ఉంటుంది. ఇది తెలుగుదేశం అక్కడేమో కలుస్తారు, కేంద్రంలో కలుస్తారు, ఇక్కడ కలవమంటారు, ఒకసారి వాళ్ళు కాంగ్రెస్ అంటారు. మొన్న కాంగ్రెస్ చేసినా మీరు ఎవరు ఫీల్ కాలేదు, అసలు ఏమాత్రం బాధపడలేదు, చేశారులే మా కాంగ్రెస్ కూడా మన పార్టీ అన్నట్టుగా. అఫ్ కోర్స్ ఆంధ్రప్రదేశ్లో ఎట్లాగో బీజేపీ కాంగ్రెస్ కలిసే పనిచేస్తున్నాయి కాబట్టి. చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రెడ్డి గారికి నవీనాబా గురుశిష్యుల సంబంధం అందరికి తెలిసిందే కదా సార్. సో దాన్ని మీరు కూడా అంటే ఇక్కడ తెలంగాణ బీజేపీ దాన్ని గుర్తించిందా ఈ లెక్కన? మాకు జాతీయ ప్రయోజనాలు, జాతీయకు సంబంధించిన పార్టీ ప్రయోజనాలు, స్థానిక విషయానికి వస్తే తప్పకుండా స్థానిక అంశాలు ఉంటాయి. రైట్, ఓకే. దేవిప్రసాద్ గారు కొంచెం తక్కువ మాట్లాడండి. 2 అంశాలు ఉన్నాయి కాబట్టి. ఏమిటి రేవంత్ రెడ్డి గారి కుటుంబాన్ని మీరు ఎందుకు టార్గెట్ చేశారు? ఫ్యామిలీ స్కామ్ అని ఇట్లా రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు కదా, ఏమిటి మీ లక్ష్యం ఏమిటి? ఇప్పుడు కొమ్మినేని గారు, రేవంత్ రెడ్డి గారు టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం మాకెందుకు? ఆయన వ్యక్తిగతమైనటువంటి టార్గెట్ కదా. ఆయన ప్రభుత్వ అధినేత, ముఖ్యమంత్రి. తెలంగాణకు సంబంధించినటువంటి అనేక వనరులని కాపాడాల్సినటువంటి ఒక ప్రభుత్వ అధినేత కాబట్టి ఇవాళ సహజంగానే రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల మీద చాలా ఆరోపణలు వస్తా ఉన్నాయి. నిన్న కేటీఆర్ గారు స్పష్టంగా చేసినటువంటి ఆరోపణ ఏంటి? ఒక ఉద్యోగి లేడు, 1 లక్ష మూలధనం లేదు, గతంలో పనిచేసినటువంటి అనుభవం లేదు, అయినప్పటికీ కూడా 5 ఎకరాలు 200 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి విలువైన భూముల్ని దారాదత్తం చేయడానికి ప్రయత్నం జరుగుతున్నదని ఒక ప్రతిపక్ష పార్టీగా మా దృష్టికి వచ్చినటువంటి అంశాన్ని మా దగ్గర ఉన్నటువంటి సమాచారం మేరకు పత్రికల ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేసినాం. ఇది ఒక్కటే కాదు, అనేక విషయాల్లో ఇవాళ ఏది రియల్ ఎస్టేట్ కు సంబంధించినటువంటి అంశంలో కానీ, మైనింగ్ అంశంలో కానీ, హిల్ట్ పాలసీకి సంబంధించినటువంటి అంశం కానీ, ఒక ప్రతిపక్ష పార్టీగా మేము టార్గెట్ సహజంగానే రేవంత్ రెడ్డి అని కనబడుతుంది. ఎందుకంటే వారు ముఖ్యమంత్రి కాబట్టి ఈ తెలంగాణ ప్రాంతంలో ఏది జరిగినా సహజంగానే రేవంత్ రెడ్డి వైపు చూపులు పోయేటువంటి అవకాశం ఉంటుంది.
ప్రత్యేకంగా వారి బ్రదర్స్ సంబంధించినటువంటి అంశం మనం కొత్తగా చెప్పుడు కాదు కదా కొమ్మినేని గారు, అంతటా అన్ని రకాలుగా అది ప్రచారంలోకి వస్తున్నటువంటి అంశం. దాన్ని ప్రభుత్వం గమనించి విచారించి ఇగో ఇటువంటి ఏవి ఆరోపణలు సరైనది కాదు, ఇది తప్పుడు ఆరోపణలు అని చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప అడిగిన ప్రతి ఒక్కరిని ఎదురుదాడి చేసేటువంటి ప్రయత్నం అనేటువంటిది ఇది సరైనది కాదనేటువంటిది మేము అనేక సందర్భాల్లో చెప్తాము. ఇప్పుడు మీరు చేసే ఆరోపణలన్నిటికీ ఆధారాలు ఉన్నాయా? ఇప్పుడు కొమ్మినేని గారు ప్రతిపక్ష పార్టీగా ప్రజలు మాకు చెప్పినటువంటి అంశాలని, మాకు ప్రజాబాహుల్యంలో తెలిసినటువంటి అనేక ఆధారాలని చూపించి మేము చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు చాలా సందర్భాల్లో చెప్పిన వాటికి జవాబులే ఉండవు. ఇవాళ మళ్ళీ రేపు ఒక ఇష్యూ వస్తుంది, మళ్ళీ రేపు దానికి పోతాం, ఎల్లుండి ఇంకొక ఇష్యూ వస్తుంది. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే అందరంతా వేగంగా అవినీతి పోతనే ఉన్నది, శాంతాడంతా కొండంత లాగా. దాన్ని పట్టుకునేటువంటి శక్తి గాని సామర్థ్యం గాని ప్రతిపక్షాలకు ప్రజలకు లేనంత వేగంగా పోతున్నటువంటి అంశాన్ని మనం రోజు చూస్తున్నాం కదా. రైట్ కొమ్మినేని గారు, ఓకే, ఇది ఒక్కటే కాదు, చాలా విషయాలు, ఒక్క అంశం కాదు, రోజు అనేక అంశాలు బట్టబయలు అవుతా ఉన్నాయి. వాటికి సంబంధించి ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాలి. ఇప్పుడు మేము ప్రభుత్వం ఉన్నప్పుడు మా మీద వస్తాయి, మేము ఇచ్చేటువంటి వివరణ చేస్తాం, చివరికి ప్రజలు ఒక డిసైడ్ కి వస్తారు. ఓకే, రిపిటేషన్ వద్దు. రైట్, పవన్ గారు హైదరాబాద్ నుంచి సంక్షిప్తంగా మాట్లాడండి. సార్ నమస్కారం అండి అందరికి. మాట్లాడండి. అది ఇప్పుడు అదేదో కంపెనీలో 200 కోట్ల భూమి ఏదో మాట్లాడుతున్నారు కదా మీరు ఇప్పుడు. అయితే అది నేను వీడియో కూడా చూసాను, కేటీఆర్ పెట్టిన ప్రెస్ ది. అయితే దాంట్లో ఆయన క్లియర్ గా లింక్డ్ఇన్ లో వాళ్ళ అకౌంట్, సార్ వాళ్ళ కాదు, ఎవరు మన కొండలరెడ్డి ఏదో పేరున్నది కదా సార్ది, ఆయన లింక్డ్ఇన్ లో వాళ్ళు పోస్ట్ చేసుకున్నది క్లారిటీగా ఉన్నది. మళ్ళీ వాళ్ళు కూడా ఆ కంపెనీ వాళ్ళు కూడా మేము హార్ట్లీ వెల్కమ్ చేస్తున్నాం నన్ను మా చైర్మన్ గా అనేసి క్లియర్ గా ఉంది. ఇంకా మా ఆ కంపెనీకి సంబంధం లేదంటారు ఏం సార్ శ్రీధర్ బాబు గారు? ఓకే, రైట్. కాంగ్రెస్ అధికార ప్రతినిధి గారు ఉన్నారుగా, వారు ఏం చెప్తారు విందాం. విఠల్ గారు మీరు కూడా దీని మీద చెప్పండి. మళ్ళీ రఘునందన్ గారు కూడా మరొక ఆరోపణ చేశారు, మరో 200 కోట్లని. ఇదంతా కావాలని చేస్తున్నారా లేకపోతే నిజంగానే ఏమంటారు సాక్ష్యాధారాలు ఉన్నాయా? సార్, సహజంగా రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు ఎంతో కొంత ఆధారాలను బట్టి మాట్లాడలేకపోతే అబాస్ పాలవుతుంది సహజంగా ఎవరైనా. సో ఆధారాలు ఉన్నాయి కాబట్టి బహుశా మా రఘునందన్ గారు మాట్లాడి ఉంటారు, ఆధారాలు ఉన్నాయి కాబట్టి మన కేటీఆర్ గారు మాట్లాడి ఉంటారు. కానీ ఇది ఇప్పుడు మొత్తం ప్రజలకు ఏమైపోయింది సార్, ఎవరు వచ్చినా ఇంతే అనుకోటి నిరాశ నిస్పృహవాదానికి వెళ్ళిపోతుంది. అంటే అధికారంలో ఉన్నటువంటి పాలకులు ఎవరైనా ప్రభుత్వ ఆస్తులని, ప్రజల ఆస్తుల్ని కాపాడుకోవాల్సిన అవసరం. ఇది అభివృద్ధి పేరు మీదనో లేకపోతే పారిశ్రామిక డెవలప్మెంట్ పేరు మీదనో విచ్చలవిడిగా ఇట్లా 1000 కోట్ల ఎకరాలు విలువ చేసే భూమిని దారాదత్తం చేస్తే చివరికి భవిష్యత్ తరాలకి గుంటెడు భూమి కూడా ఉండలేని పరిస్థితి వస్తుంది. అదృష్టవశాత్తు తెలంగాణలో లక్షలాది ఎకరాల ప్రభుత్వ భూమి ఉండే, ఇవాళ పంచుకుంటూ 22A మీద కూడా ఏదో గొడవ జరుగుతా ఉంది కదా, ఇప్పుడు జాబితాలో పెడుతున్నారు. మన కేటీఆర్ గారు ఆ ఇష్యూ కూడా రైజ్ చేసినట్టున్నారు. ఇప్పుడు మన దేవప్రసాద్ గారు మేము కూడా ఉద్యోగ సంఘాలకు వెళ్ళి వచ్చినాం, ఉద్యోగుల ప్రవర్తన తీరు ఎట్లా ఉంటుందో చెప్పాము. దురదృష్టవశాత్తు వాళ్ళ పర్టికులర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో, అన్ని డిపార్ట్మెంట్ లో విపరీతమైన అవినీతి పెరిగింది. ఇప్పుడు ఏ కారణం చేత 22లో పెడుతున్నారు, ఏ కారణం మళ్ళీ ఎవరైనా అప్రోచ్ అయితే మళ్ళీ ఏ కారణం చేత 22లోకి వెళ్ళి తీసేస్తున్నారు. దానికి ఒక విధి విధానాలు లేక ఇప్పుడు ఒక ఏరియాలో ఒక కాలనీనో లేకపోతే బిల్డింగ్ వస్తుంది, 22లో పెట్టంగానే మళ్ళీ వాళ్ళకి కలెక్టర్లకు అప్రోచ్ కానీ పైరేవల్ చేసుకొని డబ్బులు ఇచ్చి మళ్ళీ 22లోకి వెళ్ళి తీసేసుకునే వాతావరణం రెవెన్యూ శాఖలో చాలా విపరీతంగా పెరిగింది ఇవాళ. ముఖ్యంగా గతంలో ధరణి కన్నా ముందు అన్ని ఫైల్ మేనేజ్మెంట్ ఉంటుండే, అంటే నోట్ ఫైల్, ఆర్డరు, ప్రొసీడింగ్స్. ఇవాళ ఈ మొత్తం ఈ గవర్నమెంట్ పేరు మీద ఏ ప్రొసీడింగ్ ఉండదు, ఏ ఆర్డర్ ఉండదు, ఏ నోటీస్ ఉండదు, ఎవరు దేనికోసం పెడుతురో తెలియదు. అంటే ధరణిలో కానీ ఇప్పుడు భూభారతిలో కానీ ఒక ట్రాన్స్పరెన్సీ లేని విధానం తీసుకొచ్చడం ద్వారా భవిష్యత్తులో చాలా సమస్యలు వస్తాయి. ఎవరైనా కోపం ఉంటే ఎవరైనా అపోజిషన్ లీడర్ల భూమి కూడా మాయం చేయొచ్చు ధరణిలో, భూభారతిలో, ఎవరికి ఏ ఆర్డర్ లేకుండా. కీలకమైన వాతావరణం ఉంది. ఇది ముఖ్యంగా ప్రభుత్వము దేశవ్యాప్తంగా, అంటే ఇతర దేశాల్లో చూస్తాం సార్, మీకు బాగా తెలుసు, అన్ని దేశాల్లో లీజ్కి ఇస్తారు ప్రభుత్వం, వేలం వేయరు.
కానీ మన భారతదేశం విషయానికి వస్తే ముఖ్యంగా తెలుగు స్టేట్ లో అన్ని ప్రభుత్వ భూములు అమ్మకమే. ఇక్కడ కనీసం కాదు ఇక్కడ కనీసం 100 కోట్లు 150 కోట్లు సంపాదిస్తున్నారు ఎకరానికి. అక్కడ ఎకరా మీ ప్రభుత్వం అక్కడ 99 పైసలకే 20 ఎకరాలు 30 ఎకరాలు ఇచ్చేస్తా ఉంది. మీరు మీ నేను అదే చెప్తున్నాను సార్, ఈ విధానము మారాలి, భవిష్యత్ తరాలకు భూములు లేకుండా ఆ సలహా ఏదో ఏపీ ప్రభుత్వానికి కూడా ఇవ్వండి, మీ ప్రభుత్వానికి కూడా ఇవ్వండి. డైరెక్ట్ గా అక్కడ ఇండియాలో భారతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ పరిపాలించట్లేదు కదా సార్. మరి మీకు కూటమిలో భాగస్వాములు కాదా మీరు? లేడా అక్కడ మీ మంత్రి గారు ఉన్నారు కదా, మీ మంత్రి గారు కూడా ఉన్నారు. రైట్, ఓకే, అది వేరే చర్చ అనుకోండి. రైట్, చెప్పండి, ఏమిటి రేవంత్ గారి ఫ్యామిలీని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, వాళ్ళ తమ్ముల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే ఆధారాలు ఉన్నాయి కదా అంటున్నారు దేవిప్రసాద్ గారు కానీ మన విఠల్ గారు కానీ. మీరేం సమాధానం ఇస్తారు? దానితో 2 ఇష్యూస్, 2 అంశాలు. నిజంగానే ముఖ్య నేత ఎవరో మంత్రుల పిల్లల్ని కూడా మంత్రుల పిల్లల మీద నిఘా పెట్టారు, తద్వారా బ్లాక్మెయిల్ చేస్తున్నారంటూ నమస్తే తెలంగాణ ఒక కథనాన్ని ఇచ్చింది. దాని మీద కూడా మీరు మాట్లాడదలిస్తే మాట్లాడండి. సరే, ఇప్పుడు గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలన చేసినప్పుడు వాళ్ళు ఎట్లా అవాస్ పాలైనారు? కుటుంబం అంతా డైరెక్ట్ గా అధికారంలో ఉండి దోచుకొని దొబ్బి తిన్న దాంతో బద్నామయ్యారు. సో కుటుంబం అంతా కూడా కల్లకుంట్ల కుటుంబం అంతా స్కామ్ల కుటుంబం అంతా తేలింది. కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు ఎవరు డైరెక్ట్ గా గవర్నమెంట్ లో ఇన్వాల్వ్ అయ్యి ఎవరికి ఒక 10 ఆయన ఇవ్వాలి, ఆయన మాత్రమే అధికారంలో ఉన్నారు. ఫ్యామిలీ అన్నప్పుడు డెఫినెట్ గా ఆయన ముఖ్యమంత్రి రావడం కోసం కుటుంబము తనకు సంబంధించిన వాళ్ళంతా కూడా పని చేశారు. డెఫినెట్ గా ఎవరికి వాళ్ళు వెనక ఉండి ముఖ్యమంత్రి గారు చేసేదానికి ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. వాళ్ళు పని చేస్తారు, అందరూ ఉంటారు. అయితే అక్కడ కుటుంబాన్ని బ్లేమ్ చేశాం కాబట్టి ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారి కుటుంబాన్ని బ్లేమ్ చేయాలి. ఇక్కడ కుటుంబాల్లో రాజకీయంగా ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ పిల్లలను బ్లేమ్ చేయాలి అన్నది వాళ్ళు టార్గెట్ గా పెట్టుకున్నారు. కాబట్టి పదే ఏ సంబంధం లేనటువంటి వాటిని తీసుకొచ్చి అటాచ్ చేసి అంటగట్టి బ్లేమ్ చేసే పనిలో ఉన్నారు. జస్ట్ ఇట్లా ఏమంటారు, బట్టగాల్చి మీదేసి వదిలేయాలి, దాన్ని ఏం ప్రూవ్ చేసే బాధ్యత వాళ్ళకి లేదు. ఎందుకంటే నరం లేని నాలుక కదా, ఏదైనా చెప్పొచ్చు అనుకుంటున్నారు. ఇలాగే గతంలో కూడా మాట్లాడారు అమృత స్కామ్స్ గురించి, అలాగే ఇప్పుడు సోలార్ గురించి మీరు చెప్పినారు. సరే, 2 స్కీమ్లు కేంద్ర ప్రభుత్వానివే, కేంద్ర పరిధిలో ఉండేటివే. మరి ఇప్పుడు అట్లాంటప్పుడు ఆ టెండర్ అన్ని ఏమవుతాయి సార్? అవన్నీ గ్లోబల్ టెండర్సే ఉంటాయి వాటికి జరిగినటువంటి దాంట్లో. మరి ఇంట్లో ఏమవుతుందో కేంద్రానికి కూడా అర్థమవుతుంది కదా సార్. మరి రాష్ట్రం ఏం చేస్తుంది దానికి సంబంధించి? ఎందుకు ఇంత బద్నాం చేసే పనులు చేస్తున్నారని అడుగుతున్నాను. మోర్ ఓవర్, ఇవాళ కేసీఆర్ 10 సంవత్సరాల అధికారంలో ఉన్న నాడు లీజులకున్న భూములు రెగ్యులరైజ్ చేసుకున్నారు. ఆయన పార్టీ ఆఫీస్ కి ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారు ఉన్న సందర్భంలో ఇచ్చిన ఈ తెలంగాణ భవన్ ఆనాడు దివంగత నేత మా నేత రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన పుణ్యాన్ని ఇవాళ మీరు అంత పెద్ద బిల్డింగ్ కట్టి ఆ పక్క ఉన్నాయి కూడా అన్ని కబ్జా పెట్టేసుకున్నారు. ఇవాళ మీరు మళ్ళీ అది సరిపోదనకుండా ఎకరం 100 కోట్లు ఉన్న దగ్గర 11 ఎకరాలు పార్టీ ఆఫీస్ కావాలని మీరు కోకాపేట ఏరియాలో ఎందుకు తీసుకున్నారని అడుగుతున్నాం సార్. సో అంటే నీవు మాత్రం ఏమైనా చేయొచ్చు నీకు అధికారం ఉన్నప్పుడు. పక్కోడు ఇవాళ చేసేటువంటి దానికి అది జరిగిందో జరగలేదో భగవంతుడికి తెలుసు. ఇవాళ మంత్రి గారే స్వయాన నా శాఖలో ఏం జరుగుతుందో నాకు తెలియకుండా జరుగుతుందా? 100% ఇది అలా జరగలేదు, సంబంధం లేనటువంటి విషయం అని చెప్పడం జరిగింది. మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే బయట పెట్టి మాట్లాడండి. ఊరికేనే బట్టగాల్చి మీదేసి ఇవాళ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి. ఇండస్ట్రీస్ ఎట్లొస్తున్నాయి ఈ రాష్ట్రానికి? రావద్దు. ముఖ్యమంత్రి గారు మంత్రి గారు చాలా ఎఫిషియెంట్ గా పనిచేస్తున్నారు. ఇక్కడ డబ్బులకు ఆర్థికంగా ఈ రాష్ట్రం ఇబ్బంది పడాలి. మేము చేసిన ఇన్ని అప్పులున్నా కూడా వీళ్ళు ఇట్లా ఎందుకు కొనసాగిస్తారు, ఎట్లా చేస్తారు? సంక్షేమ అభివృద్ధి జరగకూడదు అన్న కుట్ర జరుగుతుంది సార్. కాబట్టి ఇట్లా బ్లేమ్ చేసినప్పుడు ఏమవుతుంది, వచ్చే కంపెనీలు కూడా వెనుక ముందు ఆలోచించే పరిస్థితి ఉంటది. కాబట్టి రాకుండా ఉండడం కోసం, అభివృద్ధిని అడ్డుకోవడం కోసం ఇలాంటి కుట్రపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ప్రతి విషయంలో ఎక్కడ చీమ గుట్టినా కూడా కొండలరెడ్డి గారి పేరు బద్నాం చేస్తున్నారు. కొండలరెడ్డి గారు అంత సాఫ్ట్ నేచర్ కాదు సార్, వీళ్ళు అనుకున్నంత సాఫ్ట్ నేచర్ కాదు. అవసరం వచ్చినప్పుడు ఎవరెవరికి ఎట్లా సమానం చెప్పాలో చాలా స్ట్రాంగ్ గా చెప్పేటువంటి నేచర్. పక్క పాలమూరు బిడ్డ, గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి గుర్తుపెట్టుకోండి మీరు. రేవంత్ అన్న కొంచెం వెనక ముందు ఆలోచిస్తాడు, కొండలని అది కూడా ఆలోచించాడు, గుర్తుపెట్టుకోండి మీరు. పదే కేటీఆర్ మీరు ఎన్నిసార్లు ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు. మీరు గత ప్రభుత్వంలో మీరు చేసిన చిట్టా మొత్తం మా దగ్గర ఉన్నది. అందుకని ఇప్పుడు ఎంక్వైరీ కూడా ప్రభుత్వం దానిపైన కూడా పెట్టింది. ఎవరెవరికి ఇచ్చారు, ఎవరెవరు రిలీజ్ చేశారు, ఎవరి బినామీల పేర్లో ఉన్నాయి, అన్ని త్వరలోనే వస్తాయి సార్. నీళ్ళకి నీళ్లు పాలకు పాలు తెలుస్తాయి. మీరు గెలుకొద్దు, తేనె తింట గెలికినారు కాబట్టి డెఫినెట్ గా మిమ్మల్ని భర్త మట్టే రోజు కూడా దగ్గరలో ఉన్నది గుర్తు పెట్టుకోవాలని తెలియజేస్తున్నాను. ప్రజల సొమ్ము కాపాడడం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది సార్. ఇంద్ర గారు బాగానే వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈ పాయింట్ ఏంటి, నిజంగానే వారసులను ముందు పెట్టి బ్లాక్ మెయిల్, ప్రత్యర్థులపై మైండ్ గేమ్ అంట. ఈ మంత్రుల పిల్లల్ని వాళ్ళని మీద నిఘా పెట్టారని నిజమా అబద్ధమా? అది నమస్తే తెలంగాణలో కొద్ది రోజుల క్రితం వచ్చింది వార్త.
ఇప్పుడు నమస్తే తెలంగాణ అంటే అందరికి తెలుసు, ఎవరికి గుమస్తగా పనిచేస్తుంది అన్నది. దాంట్లో వచ్చే రాతలన్నీ కూడా ఎలాంటి రోతలో అందరికి తెలుసు. చిన్న విషయాన్ని మొన్న సార్ పెద్దిరెడ్డి గారు చావును కూడా వీళ్ళు రాజకీయంగా వాడుకున్న ప్రయత్నం చేశారు ఆ పేపర్ లో. ఇంత దౌర్భాగ్యం ఉంటుందా సార్? వాళ్ళ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే ప్రజలకు అంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. సమానం చెప్పదలుచుకోలేదు. రైట్, ఓకే. దేవిప్రసాద్ గారు చాలా ఘాటుగా రిప్లై ఇచ్చారు. కేటీఆర్ గారు అంతా బయట పెడతా ఉంటున్నారు. ఇప్పుడు కొమ్మినేని గారు, మేము చేసినటువంటి ఆరోపణలకి సమాధానం చెప్పలేక మీరు మమ్మల్ని గెలుపుకుంటే మేము మిమ్మల్ని గెలుపుకుంటాం. ఇదేం పద్ధతి కొమ్మినేని గారు? ఇది అంటే ఆయన కొండలరెడ్డి ఏదో అత్యంత శక్తివంత సంపన్నుడు, తెలంగాణ ప్రజల మీద పడి ఇక దాడి చేసి ఇప్పుడు దొబ్బి తిన్నాడు కాబట్టే ఎంట గన్మెన్లను పెట్టుకొని తిరుగుతున్నాడు. ఏమున్నదని అధికారం ఎంత ఏం దొబ్బి తినడానో ప్రజలు చూస్తున్నారు. మీరు నేను చెప్పనక్కర్లేదు. ఇలా నలుగురు బ్రదర్స్ ఇవాళ ఒక అతీత శక్తులుగా తయారై తెలంగాణ వనరుల మీద పడుతున్నారనేటువంటి విషయం సర్వసాధారణం. కొమ్మినేని గారు, మీరు ఏ బిల్డర్నైనా ఆ పోయి అడగండి, మారువేషం కూడా అక్కర్లేదు. బిల్డర్లకు సంబంధించిన పర్మిషన్లు ఎట్లు వస్తున్నాయో అడగండి, చెప్పేస్తారు. ఇవాళ ఏ రెంట్లు వస్తున్నారు, ఏ బ్రదర్స్ వస్తున్నారు, ఆయనకి ఎంతమంది బ్రదర్లు అని. నేను ఏమంటున్నా, ఒక ప్రతిపక్ష పార్టీగా మేము చేసినటువంటి సమాధానం ఇప్పుడు మేము చేసినాం అనుకోండి. అవినీతి 9 సంవత్సరాల్లో అవినీతి జరిగింది, చేయండి. దమ్ముంటే విచారణ చేయండి, తేల్చండి. ఏం చేస్తున్నారు? ఓకే, ఇందిర గారు ఫైనల్ గా చెప్పండి. ఇప్పుడు ఏమంటా అంటే మా దేవిప్రసాద్ గారు కొమ్మినేని గారు, ఇప్పుడు వాళ్ళ మీద అట్లా బ్లేమ్ చేసినామని, మా మీద బ్లేమే చేసింది ఇంతకుముందు ఇందిర గారు. మనసులో ఉన్న గతంలో బ్లేములు జరిగినాయి అంటే బ్లేములు చేయడం వల్లే. ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలో లేనప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఆయన చేసినటువంటి ఆరోపణలకి అనేక సందర్భాల్లో సమాధానాలు చెప్పినాము. ఇప్పుడు కూడా మా ఆరోపణలకి సమాధానాలు చెప్పండి. ఫ్రస్ట్రేషన్ తో దాడి చేయడం, లేకపోతే ఇంకొకరి మీద తోయడం ఎందుకు? ఇప్పుడు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఇంటి ఆడబిడ్డనే కవిత గారు ఓపెన్ గా చెప్పారు, జన్వాడ ఫామ్ హౌస్ అనేది దేనితో వచ్చింది, ఎవరికి ఏమిస్తే వచ్చిందని ఆమె ఓపెన్ చెప్పింది. నేను చెప్పాల్సిన అవసరం లేదు. చాలా ఇంటి గుట్టు ఈశ్వరుడు అన్నట్టు మీ ఇంటి గుట్టు మీ ఇంటి ఆడబిడ్డ చెప్పింది. మాకు సమాధానం చెప్పకండి అన్న, మీకు పేషజాలు అడ్డొస్తే ఆమెకు సమాధానం చెప్పండి. ఆమె అడిగిన ప్రశ్నలకి నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా దానికి. కాబట్టి ఎవరి పేరు మీద లీజులకు ఉన్నటువంటి భూములను ఎవరెవరికి దారాదత్తం చేశారు, టైం అయిపోవచ్చింది. రైట్, ఓకే. ఇది మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఏమిటి సర్ నోటీసులు ఈ రకంగా తగ్గిపోవటం? విఠల్ గారు సంక్షిప్తంగా చెప్పండి. ఈ తాజా పరిణామాల్లో ఈ 60 లక్షల ఓట్లు తగ్గిపోయే పరిస్థితి అంటే ఏమర్థం చేసుకోవాలి? గతంలో ఎన్నికలు సరిగా జరగలేదనా, ఇప్పుడు అక్రమంగా జరుగుతున్నాయనా, లేకపోతే అక్రమంగా తొలగిస్తున్నారనా? ప్రకాష్ రాజ్ గారు ఓటు కూడా పోయిందంటున్నారు అక్కడ కర్ణాటకలో. సో ఓవరాల్గా సంక్షిప్తంగా దీని మీద మీ కామెంట్ ఏమిటి? ఇప్పుడు ఈ నెల రోజులు జాగ్రత్త పడతారా? సార్ ఒక్కటే మాట సార్, ఇప్పుడు మన రాష్ట్ర జనాభా మొన్న రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సమగ్ర సర్వేలో 3,68,00,000 సార్, వాళ్ళు తేల్చిందే. అయితే ఓట్లు ఎన్ని ఉండాలి సార్ అంటే, ఇప్పుడు 18 సంవత్సరాల బిలో తీసేస్తే 18 సంవత్సరాలు అంటే 20-25%, 30% తీసేయాలి. అంటే 1/3 తీసేయాలి. అంటే 2,70,00,000 ఓట్లు ఉండాలి, 3,60,00,000 ఒకవేళ జనాభా అయితే. కానీ ఇప్పుడు ఓట్లు ఎన్ని ఉన్నాయి సార్? 3,38,00,000, 40,00,000. అంటే జనాభాకి ఓటర్స్ కి ఎంత తేడా ఉంది చూడ. 20 లక్షలనా బిలో 18 ఇయర్స్ 20 lakhs ఉంటారా? సో కాబట్టి దీనికి చాలా అనుమానాలు ఉన్నాయి. అంటే డబుల్ ఓట్లు ఉండొచ్చు, ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో ఓట్లు, హైదరాబాద్ లో ఓట్లు ఉండొచ్చు, ఇతర రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు. ఇవన్నీ అందుకని చనిపోయిన వాళ్ళ ఓట్లు ఉండొచ్చు. ఇవన్నీ కూడా ప్రక్షాళనకే స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ చేస్తా ఉన్నారు. ఒకవేళ నిజంగా 60-70 లక్షల ఓట్లు పోయినాయి అనుకోండి, నా ఓటు పోతే నేను డెఫినెట్ గా ఛాలెంజ్ చేయాలి. ఎవరు ఓటు పోతే మళ్ళీ ఇస్తారు. సో ఈ నెల రోజులు ఇంపార్టెంట్, రాజకీయ పార్టీలకి ఈ నెల రోజులు ఇంపార్టెంట్. ఈ పోయి ఎవరు ఏంటి అనేది ఎత్తుక్కునే పరిస్థితిలో కూడా అన్ని పార్టీలు మా ఓట్లు కూడా పోయి ఉంటాయి సార్. అంటే చిత్తశుద్ధితోటి నిజాయితీతోటి చేస్తే ఎవరికి అభ్యంతరం లేదండి. మా అందరికీ తెలుసు డబుల్ ఓట్లు ఉన్నాయి ఇవన్నీ కూడా. అయితే పరిగెట్టుకుని తీసేయకుండా ఉంటే సంతోషం. దేవిప్రసాద్ గారు ఒక మాటలో చెప్పండి, టైం అయిపోయింది. ఇప్పుడు కొమ్మినేని గారు, ఇప్పుడు సరుకు సంబంధించినటువంటి దాని మీద ఇవాళ గత ఎన్నికల్లో 3,26,00,000 ఓట్లుంటే 2,34,00,000 మంది ఓటర్ మాత్రమే ఉపయోగించుకున్నారు. ఇప్పుడు డిజిటలైజేషన్ తర్వాత 2,64,00,000 వస్తావు. నేను ఏమంటున్నా, గత 20-25 సంవత్సరాల నుంచి హైదరాబాద్ నగరం మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి పడింది. ఇప్పుడు రూరల్ ఏరియా కంటే కూడా హైదరాబాద్ మీద ఈ ఒత్తిడి ఎక్కువ ఉంది.
కాబట్టి ఈ వలస వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇలా గ్రామీణ ప్రాంతాల్లో తమ ఓటు ఉండడం ద్వారా తమ గౌరవం ఉంటుందనేటువంటి భావనతో అనేక ఓట్లు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉంచుకోవడానికి ఇష్టపడుతున్నారు కొమ్మినేని గారు. అది ఒక పరిణామం. రెండవది, చనిపోయినటువంటి ఓటర్ల సంఖ్య 9 లక్షలు 8 లక్షలు ఉంటే కనీసం జనన మరణ రిజిస్టర్ ని ఓటర్ కు లింక్ చేసేటువంటి ఇంకా టెక్నాలజీ రాకపోవడం అనేది ఎంత బాధాకరం. కొమ్మినేని గారు ఆధార్ కార్డు లింక్ చేస్తే సరిపోయేదానికి ఎంత గందరగోళం చేస్తున్నారు కదా, ఇంత గందరగోళం చేసి ఫైనల్ గా ఇందిరా గారు టైం తక్కువ ఉంది అనుకో. కానీ ఇప్పుడు సర్ ద్వారా జరిగేటువంటివి దేశవ్యాప్తంగా జరిగినటువంటి రాష్ట్రాలలో కేస్ స్టడీస్ మనకు ముందున్నాయి కాబట్టి అది భయం. అందుకనే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి దాంట్లో జరిగిన రాష్ట్రాలు తీసుకోండి. బీహార్ లో సర్ జరిగింది, అధికారంలోకి వచ్చింది. అలాగే ఏమంటారు, రీసెంట్ గా జరిగినటువంటి వెస్ట్ బెంగాల్ సర్ జరిగింది, అధికారంలోకి వచ్చింది. ఇట్లా కొన్ని రాష్ట్రాలు ఈ మధ్య జరిగిన ఎలక్షన్ ముందు జరిగింది కాబట్టి కొంచెం ఎక్కువ ఇబ్బంది వచ్చినట్టుంది, అట్లాంటి వాతావరణం వచ్చినట్టుంది. ఇప్పుడు ఇంకా 2 ఏళ్ళ టైం ఉంది కాబట్టి యూపీ కూడా సేమ్ అదే పరిస్థితి అయింది కాబట్టి ఈ రాష్ట్రంలో కొంచెం మనం అప్రమత్తంగా ఉన్నాయి. ఓట్లు జెన్యున్ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు, అలాగే ఏమంటే డబల్ ఓట్లు అట్లా ఉన్నటువంటి ఫిల్టర్ చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ముందు తెలియజేశాము. బట్ ఇక్కడ దాదాపుగా ఇన్ని లక్షల ఓట్లు అంటే దాదాపు 60 లక్షల ఓట్లు మళ్ళీ వాళ్ళకి నోటీసులు పంపిస్తాము, మీకు సమయం ఇస్తాము, రెక్టిఫై చేసుకోండి అని చెప్తున్నారు. కాబట్టి నా యొక్క పర్సనల్ ఒపీనియన్ ఏంటి సార్ అంటే, పర్సనల్ అయ్యుండొచ్చు, పార్టీ అయ్యుండొచ్చు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మీ ఓటు మీరు కాపాడుకున్న బాధ్యత మీ పైన ఉంచుకోవాలని తెలియదు. ఎందుకంటే ఓటు లేదంటే నువ్వు ఈ జనజీవ సమంతిలో లేవన్నట్టుగా మనం మాట్లాడుకుంటాము జనరల్ హ్యూమన్ సైకాలజీ. కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల పైన ఉందని ఎవరి ఓటు వాళ్ళు క్రాస్ వెరిఫై చేసుకోమని తెలియజేస్తున్నారు. వచ్చే నెల అంతా కూడా చాలా కీలకంగా ఉంటుంది. 3 పార్టీలు కూడా అప్రమత్తంగా ఉంటాయి. రైట్. ఇందిరా శోభన్ గారు, దేవి ప్రసాద్ గారు, విఠల్ గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.